బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్లో జరగబోతున్నాయి. 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేస్తాడు. జెండా ఎగరేయడంతో ఇవాళ వాళ్ళ తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1:30-2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. అయితే మొన్ననే జగిత్యాలలో సభ పెట్టిరు కాబట్టి మామూలుగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవాలను భారీ బహిరంగ సభలుగానో లేకపోతే ప్లీనరీలుగానో పెడుతుంది. ఈసారి అవేవీ చేయట్లేదు. ఎందుకంటే మొన్నే జగిత్యాలలో ఒక సభ పెట్టినారు. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేసే గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక భారీ బహిరంగ సభ పెట్టడం కానీ లేకపోతే ప్లీనరీ పెట్టడం కానీ సాధ్యం కాదు. ఇంకొక దిక్కు ఎండాకాలం కూడా ఉంది, విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఈసారి ప్లీనరీ కానీ బహిరంగ సభ కానీ నిర్వహించట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే తెలంగాణ భవన్కి కూడా చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేసిర్రు. దగ్గర 300 మందిని మాత్రమే ఇన్వైట్ చేసిర్రు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులను మాత్రమే ఈ మీటింగ్కి రావాల్సిందిగా పార్టీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే ఆ ఇన్విటేషన్లు ఉన్న వాళ్ళు మాత్రమే రండి, మళ్ళీ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకండి. ఎండాకాలం ఉంది కాబట్టే ఎండాకాలం కాబట్టే పెద్ద ఎత్తున ప్లీనరీని చేస్తలేము, చాలా సింపుల్గా చెయ్యాలి అనేటువంటిది పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఎవరు కూడా వచ్చి ఇబ్బంది పడకండి అని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. దగ్గర 300 మందికి ఆహ్వానం అందింది. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగరేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో జెండాలు ఎగరేసుకొని 1:30-2 గంటల వరకు తెలంగాణ భవన్కి రండి. ఎక్కడికక్కడ కూడా జెండా పండుగలు చేయాలని పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా జెండాలు ఎగరేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ ఊర్లలో జెండాలు ఎగరేసుకొని అక్కడి నుంచి మీరు తెలంగాణ భవన్కి 1:30 వరకు రండి. 2 o'clock కేసీఆర్ వస్తారు, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా 2001లో జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ధ్యేయంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకొక దేన్ని కూడా మేము ఒప్పుకోము అని 14 ఏళ్ళు ఉద్యమం చేసిరు. 14 ఏళ్ళ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. వాళ్ళు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి మాటలను వేటిని కూడా తెలంగాణ ప్రజలకి చేయలేరు. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చిర్రు. వాటి వేటిని కూడా ప్రజలకు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి ఏ విధంగా ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి, ప్రజల తరపున ఏ విధంగా పోరాడాలి అనేటువంటి దానికి సంబంధించి ఇవాళ కేసీఆర్ వాళ్ళ పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తారు ఏంది అంటే ప్రభుత్వంకి కొంత టైం ఇవ్వాలి అనేటువంటిది కేసీఆర్ అనుకున్నారు. ఇమీడియట్గానే కాకుండా కొంత టైం ఇవ్వాలి అనుకున్నారు. సో ఆ టైం అనేటువంటిది అయిపోయింది. 2.5 ఏళ్ళు అయిపోవడం అంటే దగ్గర సగం పీరియడ్ అయిపోయింది. వాళ్ళ అధికారంలోకి వచ్చి హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది. ఇంకొక సగం పీరియడ్ ఉంది. ఆ సగం పీరియడ్లో లాస్ట్ 1 year ఎన్నికల కోసమే పోతుంది. అంటే గట్టిగా చూసుకుంటే ఇంకొక సంవత్సరం మాత్రమే. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మేము ప్రెజర్ పెడతాము అధికార పార్టీ మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ మీటింగ్ తర్వాత అనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లనే దాంతోపాటు కమిటీలు కూడా వేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేయాల్సింది ఉంది. అట్లనే సభ్యత్వ నమోదుకి సంబంధించిన దాన్ని కూడా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది ఇవాళ మీటింగ్లో చెప్తారు. సభ్యత్వ నమోదు, అట్లనే కమిటీల నిర్మాణం, పార్టీ నిర్మాణంకి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ మీద ఈరోజు క్లారిటీ వస్తుంది. ఏ విధంగా జనంలోకి వెళ్ళబోతున్నారు, ఇంకా జనాలకి సంబంధించినటువంటి సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ కేసీఆర్ వాళ్ళ పార్టీ నాయకులకు అందరికీ కూడా చెప్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ భవన్కి ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయింది. ఇన్విటేషన్స్ ఉన్నటువంటి కొంతమంది హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణకి వస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ 11 గంటలకు వస్తారు కాబట్టి మిగతా వాళ్ళందరూ
వాళ్ళ నియోజకవర్గాలలో జెండాలు ఎగరేసుకున్న తర్వాత తెలంగాణ భవన్కి వస్తారు. మధ్యాహ్నం తర్వాత మొత్తం అందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ భవన్కి చేరుకున్న తర్వాత కేసీఆర్ వాళ్ళ పార్టీ నాయకుడు వచ్చి వాళ్ళ పార్టీ నాయకులకి శ్రేణులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతుంది పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనేటువంటి చాలా ఇష్యూస్కి ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మొన్న జగిత్యాలకి సంబంధించినటువంటి మీటింగ్ జరిగినప్పటికీ కూడా ఆ జగిత్యాల బహిరంగ సభలో మాట్లాడిన వాటికంటే కూడా ఈరోజు పార్టీ పరంగా ఏం చేయాలి అనేటువంటి దానిపైన వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి చెప్పబోతున్నారు. కాబట్టి ఇవాళ పార్టీ ఏ లైన్ని తీసుకోబోతుంది, ఎట్లా ఫ్యూచర్లో ఉండబోతుంది, ఎట్లాంటి పోరాటాలు చేయబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించిన చాలా ఇష్యూస్ ఈరోజు క్లారిటీ వస్తాయి అనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. సో 26వ ఏళ్ళకి 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ పోతుంది. జలదృశ్యంలో పుట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి అది ప్రజల తరపున ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి స్థానంలో ఉన్నటువంటి పార్టీగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇక ముందు ఏం చేయబోతుంది అనేటువంటి చాలా ఇష్యూస్ ఇవాళ భవన్లో జరిగేటువంటి మీటింగ్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ భవన్కి అయితే ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేరుకుంటున్నారు.